ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమీని ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ఇజ్రాయెల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఊహాగానాలకు తెరదించేందుకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సదరు వీడియోలో ముస్తాబా ఖమీని పూర్తి ఆరోగ్యంగా, ఎటువంటి గాయాలు లేదా అస్వస్థత గుర్తులు లేకుండా కనిపించారు. అయితే ఈ దృశ్యాలను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయమై ఇరాన్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఆ వీడియో తాజాదేనా లేక పాతదా అనే అనుమానాలు అంతర్జాతీయ వర్గాల్లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగానే ఇజ్రాయెల్ మీడియా ఇటువంటి దుష్ప్రచారానికి దిగిందని ఇరాన్ పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ మనుగడపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. ఇటీవలి ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఉమ్మడి దాడుల నుంచి ముస్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. ఈ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని మరియు 90% మరణ అంచనాలు ఉన్నారని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకల్లో కూడా ముస్తాబా గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. తన తల్లి సతీమణి అంత్యక్రియలకు సైతం ఆయన హాజరు కాకపోవడం పట్ల అంతర్జాతీయ దౌత్యవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యానే సుప్రీం లీడర్ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇరాన్ అధికారికంగా సమర్థించుకుంది. అయినప్పటికీ ముస్తాబా ఆరోగ్యం క్షీణించిందని, ఆయన మరణ వార్త త్వరలోనే వినవచ్చని ఇజ్రాయెల్ మీడియా ఇటీవలి కథనాలు ప్రసారం చేసింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతోనే ఇరాన్ హుటాహుటిన ఈ వీడియోను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యర్థుల ప్రతికూల ప్రచారాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా దేశంలో అంతర్గత స్థిరత్వాన్ని కాపాడుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. మధ్యప్రాచ్యంలో స్థానిక సైనిక ఉద్రిక్తతలతో పాటుగా మీడియా సమాచార యుద్ధం కూడా పరాకాష్ఠకు చేరిందనడానికి ఈ పరిణామాలు నిదర్శనం. అయితే ప్రత్యర్థి దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలకు ఆయన ఖచ్చితమైన స్థావరం తెలియకుండా ఉండడానికే సుప్రీం లీడర్ భద్రతా నీడలోనే ఉంటున్నారని భావిస్తున్నారు. వీడియో సమయాన్ని వెల్లడించకపోవడం వల్ల ఇజ్రాయెల్, అమెరికా వర్గాలు తమ సందేహాలను ఇంకా పూర్తి స్థాయిలో విరమించుకోలేదు. అత్యంత కీలకమైన అధికార మార్పిడి సమయంలో సుప్రీం లీడర్ ఆరోగ్యంపై నెలకొన్న స్పష్టత లేకపోవడం ఇరాన్ రాజకీయ చిత్రపటాన్ని క్లిష్టతరం చేస్తోంది. రాబోయే రోజుల్లో ముస్తాబా ఖమేనీ స్వయంగా ప్రత్యక్షంగా మీడియా ముందుకు వస్తే తప్ప ఈ రగడకు ముగింపు లభించే అవకాశం లేదు.